చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత వైసీపీలో భయం మొదలైంది. వెంటనే జగన్ కూడా ఢిల్లీ టూర్ పెట్టుకొని మోడీని కలిసి వచ్చాడు. అయితే మోడీ అపాయింట్మెంట్ కోసం వైసీపీ వాళ్ళు ప్రాధేయపడుతుంటే మోడీ అమిత్ షాలు మాత్రం టీడీపీ నేతలను పిలిచి మర్యాదలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అమిత్ షా నుండి ఆహ్వానం అందితేనే వెళ్ళి కలిసి వచ్చారు. చంద్రబాబు తర్వాత ఏకంగా మోడీ నుండి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు విందుకు ఆహ్వానం అందింది. చంద్రబాబు అమిత్ షాను కలిసినప్పుడు దాదాపుగా పొత్తుల విషయంతో పాటు సీట్ల లెక్కలు కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అందుకే చంద్రబాబు ఢిల్లీ నుండి రాగానే త్యాగాలకు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు నాయకులకు చెప్పారు. 1-2 రోజుల్లో బీజేపీకి ఏ సీట్లు ఇస్తారనేది తేలిపోనుంది కూడా. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత మోడీ కూడా టీడీపీ ఎంపీలను తమవారిగానే చూడటం ప్రారంభించారు. తాజాగా శుక్రవారం పార్లమెంట్లో మోడీ చిన్నపాటి విందు ఏర్పాటు చేశారు. దానికి దేశంలో 9 మంది ఎంపీలను పిలిచారు. అందులో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకరు. మోడీ తానే స్వయంగా రామ్మోహన్ నాయుడిని ఆహ్వానించడం, ఆయన వెళ్లడం, మోడీ పక్కనే ఉండి ఫోటోలు దిగడం చూస్తుంటే బీజేపీ టీడీపీ బాయి బాయి అన్నట్లుగా కనిపిస్తుంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరిగిన మరుసటి రోజే మోడీ నుండి రామ్మోహన్ నాయుడుకి పిలుపు రావడం ఆ పార్టీ టీడీపీ పట్ల చూపుతున్న ఇంట్రెస్ట్కు నిదర్శనంగా కనిపించింది. కాగా మోడీ ఇచ్చిన విందుకు రామ్మోహన్ నాయుడు కాకుండా హాజరైన మిగతా 7 ఎవరా అని చూస్తే అందులో 4 బీజేపీ ఎంపీలే, మరొకరు బీజేడీ ఎంపీ, ఇంకో 2 బీఎస్పీ ఎంపీలు. దక్షిణ భారతదేశం నుండి ఈ విందుకు పిలుపు అందుకున్నది రామ్మోహన్ నాయుడు ఒక్కరే. వీరందరితో కలిసి మోడీ పార్లమెంట్ క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ ఎంపీలందరినీ శుక్రవారం మధ్యాహ్నం 2:30 మోడీ ఆహ్వానించారు. మీకు ఈరోజు శిక్ష విధిస్తా, నాతో కలిసి లంచ్ చేయడమే మీకు ఈరోజు శిక్ష అని సరదాగా అంటూ వారితో మాట్లాడుతూ మోడీ లంచ్ చేశారు. ఈ పరిణామాలపై దేశంలో అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతుంది. సొంత పార్టీ ఎంపీల 4 తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న బీజేడీ ఎంపీని, లోపాయికారిగా సహకరిస్తున్న బీఎస్పీ ఎంపీలను పిలవడం సరే, టీడీపీ ఎంపీని పిలిచారంటే దాని అర్థం ఏంటనే చర్చ జరుగుతుంది. అంతేకాదు వైసీపీ నుండి ఒక్కరిని కూడా పిలవకపోవడం కూడా చర్చకు దారితీస్తుంది. గత 5 ఏళ్లలో బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడిన వైసీపీ ఎంపీలలో ఒక్కరిని కూడా పిలవకుండా రామ్మోహన్ నాయుడు పిలిచారంటే విషయం అర్థమైపోతుంది అంటున్నారు ప్రజలు కూడా. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏపీలో ఏర్పడడం ఖాయమని అనుకుంటున్నారు.